స్వామి ప్రేక్షకులందరూ నమస్కారం. నేను స్పెషల్గా విశేషం ఉన్న రోజే మీకు వీడియో చేసి ఈ విధంగా చేయండి, మీరు చాలా బాగుంటారు. మనం ఏదైనా ఎంత డబ్బు ఏదైనా ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా, ఆరోగ్యవంతంగా ఉండాలని కోరిక అనమాట. అది కూడా అంటే ఈరోజు బుధవారం స్పెషల్ డే. అంటే బుధవారం ఏది వచ్చినా కూడా అష్టమి వస్తుంది, చాలా స్పెషల్. అది కాకుండా సీతామాత అమ్మవారి అనుగ్రహం, శీతలాష్టమి అంటే పాల్గొన మాసము కృష్ణపక్షంలో వచ్చే అష్టమి శీతలాష్టమి. అమ్మవారి ఆరోగ్యాన్ని ప్రసాదించే అన్నిందరు దేవతలు లక్ష్మీదేవి అమ్మవారు ఎట్లా ధనాన్ని ఇస్తుందో, సరస్వతీదేవి ఎలా జ్ఞానాన్ని ఇస్తుందో, శీతలమాత ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. ఆరోగ్యం అమ్మవారి కోసం ఈరోజు శీతలాదేవి అష్టమి. శీతలమాత ఆరోగ్యానికే స్పెషల్ దేవత అమ్మవారు. ఒక్కొక్క అమ్మవారు ఎట్లా కోసం తెలియదు. అదేవిధంగా శీతలమాత ఆరోగ్యాన్ని ప్రసాదించే అమ్మవారు. అంటే ఈరోజు మనం ఏం చేస్తే ఆరోగ్యవంతులుగా, మనకి ఎంత పెద్ద కఠినమైన రోగమైనా సరే, ఎంత పెద్ద రోగమైనా సరే, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, ఇలాంటి డాక్టర్లకు అందని రోగమైనా సరే, డాక్టర్లకు అందని వ్యాధి అయినా కూడా ఆ వ్యాధిని అమ్మవారి చేతిలో యాపకమ్మలు చిప్పిరి కట్టు ఉంటుంది, ఇట్లా ఊడ్చిపడేసినట్టు చేసినప్పుడు మన వెహికల్ దోషాలన్నీ కూడా. ఆరోగ్యం ఏదైనా ఆరోగ్య ప్రాబ్లం ఉన్నా, అనారోగ్య ప్రాబ్లం ఉన్నా కూడా ఇట్లా అమ్మవారి చేతిలో ఉన్న చీపిరి కట్ట ఇట్లా మొత్తం ఊడ్చేస్తున్నాడు. ఇళ్ళెట్లా శుద్ధి చేసుకుని ఉండడం, మన బాడీలో ఉన్న చెత్త అంతా ఊడ్చేస్తున్నాడు అమ్మ. అదే అందుంచే అమ్మవారిని చిన్న రెమిడితో ప్రత్యేకమైన రెమిడితో చేయడం వల్ల మన బాడీలో ఉన్న చెత్త అంతా పోగొట్టేస్తున్నామా, మంచి ఆరోగ్యవంతులు అందరూ ఉంటారు. దానికోసం మన కేరళ రెమిడీస్లో చిన్న రెమిడీ, మీరందరూ కూడా ఆరోగ్యవంతులు నా కోరిక అనమాట. అందుకే మీకు ఈ రోజు చెప్పడం స్పెషల్. ఓకేనా? ఇది చిన్న పరిహారం చేయండి, సూపర్ ఉంటుంది. ఈరోజు ఎప్పుడు చేసినా పర్లేదు. ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకెళ్ళాం. స్వామి వస్తుమూర్తియారు ఆరోగ్యమైన దిగులు బాలకనే ఎర్మేలి ధర్మశాస్త్రావే శబరిగిరీశనే హరిరసతునే జ్యోతి స్వరూపణ రమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ నమో వల్లభాయ నమో నమః. శ్రీ స్వామి శరణమయ్యప్ప. శీతలాష్టమి ఏ రోజు వచ్చినా పర్లేదు, కాకపోతే మనకు బుధవారం వస్తే సూపర్ డే అన్నమాట. బుధవారం ఆరోగ్యానికి సంబంధించిన, బుధుడు ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి, ఆరోగ్యానికి సంబంధించిన స్వామివారు కాబట్టి, ఆరోగ్యమే ప్రత్యేకంగా మనం ఎంత ఎదురు ఆరోగ్యంగా ఉంటేనే బాగుంటాం కాబట్టి, ఆరోగ్యవంతులు కావాలి, ఎంత పెద్ద అనారోగ్యమైన పోగొట్టుకోవాలి, ఆరోగ్యవంతులు కావాలని నా కోరికతోటి ఈ చిన్న పరిహారం. ఏం లేదు, చిన్న విశేషము. మనకు గోము చక్రాలు అందరికీ ఎక్కడెక్కడ దొరికిపోతాయి. 4 గోము చక్రాలు తీసుకొని ఒక చిన్న గ్రీన్ కలర్ క్లాత్, గోము చక్రాలు 4 గ్రీన్ కలర్ క్లాత్లో ఇలా గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని ఒక 4 గోము చక్రాలు ఆ గ్రీన్ కలర్ క్లాత్లో వేసి పెట్టేసండి. ఇవాళ ఏ రోజైనా సరే, సాయంత్రం రాత్రి రూపాయలు ఎప్పుడైనా సరే, మీరు పడుకున్న ముందు ఇది 4 గోము చక్రాలు గ్రీన్ కలర్ క్లాత్లో వేసేసి దీన్ని ముడి వేసేసండి. దీన్ని ఒక మూటగా మార్చుకొని దానికో మూట కట్టేసాక దానికో గంధము కుంకుమ పెట్టేసి మీ తలగడి కింద పెట్టేసుకోండి. ఇలా 4 రోజులు పెట్టండి. మనకు బుధవారము, బేస్తారము, శుక్రవారం, శనివారం 4 రాత్రులు అయిపోయిన తర్వాత ఇది ఆదివారం రోజు 4 దారులు పడేసాను. యాక్చువల్ మనం ఆధారం పెట్టుకుని బుధవారం పడేస్తాము కాబట్టి శీతలాష్టమి రోజు అది పడేయాలి. కాకపోతే మనకు మీరు ఆరోగ్యవంతులు నిండు ఉండాలనే ఆలోచనతోటి ఇమ్మీడియట్గా నేను ఇవాళ చెప్తున్నాను. వీలైతే ఈ బుధవారం నుంచి పెట్టుకొని వచ్చే బుధవారం రోజు మీరు 4 దారులు పడేసేయండి. శీతలాష్టమి రోజు ఆరోగ్యవంతులు ఉండడానికి గ్రీన్ కలర్ క్లాత్లో పెట్టేసి ఈ 4 గోము చక్రాలు వేసేసి 4 రాత్రులు పెట్టి ఆదివారం రోజు రాత్రి పడేసిన పర్లే, లేకపోతే 7 రాత్రులు అయిన తర్వాత బుధవారం రోజు అయినా కూడా 8వ రోజు మళ్ళీ బుధవారం రోజు రాత్రి టైంలో 4 దారిలో, అంటే 4 రోడ్లు ఉంటాయి కదా, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ 4 దిక్కులు ఇచ్చేయండి. ఈస్ట్ కోటి ఇచ్చేయండి, సౌత్ కోటి ఇచ్చేయండి, వెస్ట్ కోటి ఇచ్చేయండి, నార్త్ కోటి ఇచ్చేయండి. 4 దిక్కులు 4 ఇచ్చేసేయండి. హ్యాపీగా మనలో ఉన్న అనారోగ్యం మీద 4 దారిలో పడి వెళ్ళిపోతాం అన్నమాట. 4 దిక్కులు వెళ్ళిపోతారన్నమాట. మనకు సంబంధించింది మనం ఇట్లా 4 దిక్కులు డబ్బులు సంపాదించాలనుకుంటున్నాం. మన అనారోగ్యం కూడా 4 దారిలో పడి వెళ్ళిపోవాలని కోరుకోవాలి. అందువచ్చే మనం ఈరోజు శీతలాష్టమి రోజు ఏదైనా కూడా అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారి న్యాయం చదువుకోవడం, అమ్మవారి కథమని వినడం, అమ్మవారి అష్టోత్తరం చేసుకోవడం, ఏదున్నా చేసుకోకుండా అమ్మవారిని జయ శీతలమాత 4 సార్లు అనుకోండి, 5 సార్లు అనుకోండి, ఇష్టం అనుకోండి, మనలో అనారోగ్యం అని తెలిపోతుంది. కాకపోతే ప్రత్యేకంగా ఈ 4 గోము చక్రాలు గ్రీన్ కలర్ క్లాత్ కట్టేసి మన నెత్తి కింద పెట్టుకోవడం వల్ల మన అనారోగ్యవంతం పోయి ఆరోగ్యవంతులమవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. అందువచ్చే ఇది చేయండి.
మీ అమ్మడు ఇప్పుడు కూడా ఇలాంటి ప్రత్యేకమైన రోజులలో ఎలాంటి రెమెడీ చెప్పాలో ధనానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది, శత్రునాశనానికి సంబంధించింది, ఏ రోజు ఏది బాగుంటుందో అది మీకు చెప్పుకుంటూ నేను వస్తున్నాను. మీరందరూ అన్ని విధాలలో విజయం కూడా కోరుకుంటున్నాను. స్వామి ఏ శతమేప.